తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కోసం ఇప్పుడు 3 పార్టీలు చాలా గట్టిగా పోటాపోటీగా పోటీ పడుతున్నట్టు కనిపిస్తుంది మనకు అక్కడ. సో ఒక్కటి కాదు, అసలు ఒకరితో ఒకరు పొత్తు అంటూ కూడా అసలు ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకుంటారు, ఎవరు ఎక్కడ తమ మ్యాజిక్ ఫిగర్ ని రీచ్ అవుతారు అనేది ఒక సస్పెన్స్ గా ఉంది. బట్ ఇట్లాంటి టైంలోని ముఖ్యంగా స్టాలిన్ టీవీకే పార్టీ స్టాలిన్ తో పొత్తు పెట్టుకుంటుందా, స్టాలిన్ టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అనే ఒక డౌట్ కూడా మళ్ళా వస్తుంది. సో అసలు ఈ విషయం ఏంటి, నిజంగానే పొత్తు పెట్టుకుంటే ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, మిగిలిన వాళ్ళ పదవులు ఎలా ఉంటాయి, సో ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. యాక్చువల్ గా మనం డిఎంకే ఏడిఎంకే పొత్తు అని అనుకున్నాం, రెండు కలుస్తాయి. సో ఇప్పుడు మరలానేమో టీవీకే డిఎంకే పొత్తు అంటుంది. సో ఏమనుకోవచ్చు సార్? ఇప్పుడు లేటెస్ట్ గా అంటే తమిళ రాజకీయాలు గంట గంటకి అనేక మలుపులు తిరుగుతున్నాయి. మామూలుగా విజయ్కి కానీ కంప్లీట్ గా మెజార్టీ 118 గాని వచ్చుంటే అసలు ఈ తలనొప్పి లేదు. కానీ విజయ్కి 108 వచ్చాయి. అందరూ ఆయన మళ్ళీ కంటెస్ట్ చేయాల్సింది. తిరుచి ఈస్ట్కి ఆయన రిజైన్ చేశారు కాబట్టి 107 ఉన్నాయి. కాంగ్రెస్ ఒక 5 ఇచ్చింది. సో 112 ఉన్నాయి. సో 112 సీట్లు ఉన్నాయి. ఇంకా 6 కావాలి. ఈ 6 కోసం ఆయన ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఏమైపోయినాయంటే అక్కడ ఇండిపెండెంట్గా ఏ పార్టీలు పోటీ చేయలేదు. కొన్ని పార్టీలు ఏమో ఏఐడిఎంతో కలిసి పోటీ చేసాయి, కొన్ని పార్టీలు డిఎంకేతో కలిసి పోటీ చేశాయి. కానీ కాబట్టి ఇప్పుడు ఆ పార్టీలను విడిగా తమకు మద్దతు ఇవ్వాలంటే వాళ్ళు కాంగ్రెస్ లాగా డెసిషన్ తీసుకోవట్లేదు. అసలు కాంగ్రెస్ కూడా త్వరపడి డెసిషన్ తీసుకునింది. కాంగ్రెస్ కానీ త్వరగా ప్రకటించకపోయింటే గవర్నరు విజయ్ని పిలుచుండేవాడు, తర్వాత చూసుకోండొచ్చు. కాంగ్రెస్ అత్యుత్సాహం చేయడం వల్లనే ఈ తలనొప్పులు వచ్చాయి. ఎందుకంటే మళ్ళీ కాంగ్రెస్ విజయ్ కలిసారంటే నేషనల్ లెవెల్లో రేపు పొద్దున బీజేపీకి తలనొప్పి. ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఇండియా కూటమిలోకి వెళ్తాడు విజయ్ కూడా. రేపు పొద్దున ఎంపీ సీట్ల విషయంలో కూడా బీజేపీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. రెండోది విజయ్కి సౌత్లో మంచి ఇది ఉంది, అంటే తెలుగులో మంచిది ఉంది, కర్ణాటకలో వెళ్ళగలడు, కేరళలో మంచిది ఉంది. రేపు పొద్దున పవన్ కళ్యాణ్తో పోలిస్తే విజయ్కే సౌత్ ఇండియాలో మంచి ఇది ఉంది. అలాగే రేపు పొద్దున ఇండియా కూటమి తరఫున ఎలక్షన్లో దింపారనుకోండి విజయ్ని ఇతర రాష్ట్రాలకు కూడా, సో ఎంపీ సీట్ల మీద ప్రభావం పడే అవకాశం ఉంది బీజేపీకి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో విజయ్ని అధికారంలోకి రానియకూడదు అనేది బీజేపీ ఇప్పుడు ప్లాన్ చేసుకుంటుంది. అంటే బీజేపీ ప్లాన్ ఏంటంటే విజయ్ని ఫోర్స్ చేసి రీఎలక్షన్కి వెళ్ళాలి, రీఎలక్షన్లో మ్యానిపులేట్ చేయాలి. అప్పుడు విజయ్కి ఇంకా సీట్లు తగ్గిపోతాయి. సో విజయ్ రాకూడదు అధికారంలోకి అన్న ఒక యాంగిల్ బీజేపీ ఆలోచిస్తుంది. దీన్ని ఇప్పుడు స్టాలిన్ గ్రహించాడు. స్టాలిన్ గ్రహించి స్టాలిన్ ఎట్టి పరిస్థితుల్లో ఆయన అనేక సార్లు మీరు కానీ స్టాలిన్ ఉపన్యాసాలు చూస్తే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ ఏ రూపంలో బీజేపీని తమిళనాడులో అడుగు పెట్టనీను బలపడనీను అని ఆయన అనేక సార్లు ప్రతిజ్ఞ చేశాడు. అందుకని స్టాలిన్ ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. ఇమ్మీడియట్గా డిఎంకేతో సమావేశమయ్యాడు పార్టీతో. పార్టీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ మొత్తం కూడా స్టాలిన్కి ఎమర్జెన్సీ డిసిషన్ తీసుకునే నిర్ణయాధికారం ఇచ్చేసింది. అంటే మీరు ఎప్పుడైనా ఎనీ నిర్ణయం తీసుకోండి, మేము మీ వెంట ఉంటామని మొత్తం చెప్పించుకున్నాడు స్టాలిన్. అంటే పార్టీని ముందు రెడీ చేసుకున్నాడు. అందుకనే మన కమల్ హాసన్ చూస్తే మొన్నటిదాకా కమల్ హాసన్ విజయ్కి ఇవ్వడం పట్ల వ్యతిరేకత ఉంది, అట్లాగే ప్రకాష్ రాజ్ కూడా వ్యతిరేకత ఉంది. కానీ నిన్న ప్రకటనలు చూస్తే ప్రకాష్ రాజ్ కానీ కమల్ హాసన్ కానీ విజయ్కి అనుకూలంగా ఇచ్చారు. అంటే విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయాలి, గవర్నర్ విజయ్ని పిలవాలి అనేది ఇచ్చారు. అంటే అర్థం ఏంటి, డిఎంకే స్టాండ్లో వచ్చిన మార్పు. డిఎంకే ఏంటంటే ఏఐడిఎంతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి డిఎంకేకి ఉంది. ఎందుకు, వాళ్ళిద్దరు కలిస్తే ఏఐడిఎంకే డిఎంకే కలిస్తే 106 సీట్లు ఉన్నాయి. అట్లాగే వాళ్ళతో పొత్తుల్లో ఫర్ ఎగ్జాంపుల్ డిఎంకేతో పొత్తుల్లో పార్టీలు డిఎండిఈకే ఒకటి ఉంది. డిఎండిఈకే అంటే దేశీయ మర్పోక్ ద్రవిడ కళగం, తర్వాత సిపిఐ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఎం ఉంది, విసికే విడుదలై చిరుతగల్ కక్షి ఉంది, ఐయుఎంఎల్ ఉంది, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగు, వీటన్నిటి కలిస్తే 9 సీట్లు ఉన్నాయి. కాబట్టి కంఫర్టబుల్ గా ఏఐడిఎంకే డిఎంకే కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేయడం పెద్ద విషయం కాదు. 2.5 ఏళ్ళు పళనిస్వామి, 2.5 ఏళ్ళు స్టాలిన్ ముఖ్యమంత్రిగా వెళ్ళిపోవచ్చు. కానీ స్టాలిన్ దీనికి రెడీగా లేడు. ఎందుకు రెడీగా లేడు? ఆయన ఏదో చాలా మంది ఆయన గొప్పవాడు అది అవి కాదు. ఎప్పుడు రాజకీయాల్లో మనం ఆలోచించాల్సింది వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, పొలిటికల్స్. ఎవడు గొప్పతనమో ఉందాతనమో అదేమి రాజకీయాల్లో ఉండవు, స్ట్రాటజీలే ఉంటాయి. అది తెలియకుండా చాలా మంది స్టాలిన్ చూసి నేర్చుకోండి, స్టాలిన్ గొప్పవాడు ఇవన్నీ మాట్లాడతాం. గొప్పడు కాదు, ఆయన స్ట్రాటజీలు వేస్తున్నాడు. ఆయన స్ట్రాటజీ ఏంటంటే బీజేపీ
ఏఐడిఎంకేతో మనం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఏఐడిఎంకే బీజేపీ కంట్రోల్లో ఉంటుంది. రేపు బీజేపీ ఇండైరెక్ట్గా ఏఐడిఎంకే ద్వారా గవర్నమెంట్ని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. మనకు ఫుల్ మెజారిటీ ఉండదు కాబట్టి మనం ఏమి చేయలేము. రెండోది స్టేట్లో బలపడుతుంది బీజేపీ, అది ఇష్టం లేదు. స్టేట్లో ఉంటే తాను ఉండాలి, లేకపోతే ఈ విజయం ఉన్నా పర్లేదు. అంటే 3 పార్టీల స్టేట్గా నిలబడింది తమిళనాడు. ఇప్పటి వరకు 2 పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు 3 పార్టీ కూడా వచ్చింది. కానీ 3 కూడా తమిళనాడు పార్టీలు, 3 కూడా బీజేపీకి యాంటీ పార్టీలు. కాబట్టి బీజేపీకి యాంటీగా ఉన్న పార్టీ ఏదున్నా కూడా పర్వాలేదు, కానీ బీజేపీకి ప్రోగా ఉన్న ఏఐడిఎంకే ఉండకూడదు, బీజేపీ ఇండైరెక్ట్ గా రాకూడదు. ఇది స్టాలిన్ స్ట్రాటజీ. దాని ప్రకారం ఇప్పుడు కానీ తను ముందు చూపుతో ముందుగా వచ్చి విజయ్కి సపోర్ట్ ఇచ్చి విజయ్ని సీఎం చేయకపోతే విజయ్ ఒక అపరిపక్వతతో 107 మంది రిజైన్ చేసినా కొంపలు మునుగుతాయి. లేదు విజయ్కి వేరే మద్దతు లేకుండా ఇలాగ నిలిచిపోయినా రేపు పొద్దున్న రాష్ట్రపతి పాలన విధించి ఎన్నికలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది గవర్నర్. ఎందుకంటే బీజేపీ కంట్రోల్లో ఉంది. బీజేపీ ఏమంటే ఎవరికి మెజార్టీ లేదు కాబట్టి రాష్ట్రపతి పాలన అంటాడు. రాష్ట్రపతి పాలన అన్నాక ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు అంటారు, డిజాల్వ్ చేసేస్తారు. కాబట్టి స్టాలిన్ ఏం ఆలోచిస్తున్నాడు, చాలా వేగంగా స్టాలిన్ ఆలోచిస్తున్నాడు. అందుకని ఎమ్మెల్యేలతో సమావేశమైనాడు. సో విజయ్కి మనం మద్దతు ఇవ్వాలి అనేది స్టాలిన్ ఫిక్స్ అయ్యాడు. అయితే ఎలా ఇస్తారు అనేది 3 రకాలు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్గా మద్దతు ప్రకటించడం, డిఎంకే పార్టీగా మద్దతు ప్రకటించడం. ఈ మద్దతు కూడా మళ్ళీ 2 రకాలు. ఒకటి ఇండైరెక్ట్గా మద్దతు ఇవ్వడం, రెండోది గవర్నమెంట్లో తాము కూడా ఫామ్ కావడం. అది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే ఈ తన సపోర్టర్స్ ఎవరో పార్టీలో ఉన్నారో, తన కూటమిలో ఉన్నారో, ప్రోగ్రెసివ్ కూటమిలో, నేను ఇందాక చెప్పిన ఈ మొత్తం 5 పార్టీలు ఉన్నారు, ఈ 5కి 9 మంది ఉన్నారు. వీళ్ళకి చెప్పడం, అరే బాబు మీరు మద్దతు ఇవ్వండి అని. 9 మంది మద్దతు ఇస్తే విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయగలడు. విజయ్కి కావాల్సింది ఎంత, 112 ఉన్నాయి కాంగ్రెస్తో కలిపితే, ఇంకా 6 కావాలి. సో 6 కాకపోతే 7 అనుకుందాం, ఎందుకంటే ప్రోటెం స్పీకర్ ఒకరు ఉంటారు, వాళ్ళకి ఓటింగ్ ఉండదు. సో 7 మంది కావాలి, 9 మంది ఉన్నారు ఇక్కడ. సో 9 మంది ఉంటారు కాబట్టి ఈ పార్టీలన్నీ వీసీకే, సిపిఐ, సిపిఎం, నేను ఇందాక చదివిన పార్టీ డిఎండికే, ఇవన్నీ గెలిపితే విజయ్ కంఫర్టబుల్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి. మూడో పద్ధతి, అసెంబ్లీలో విజయ్కి సంతకాలు చేపించి అసెంబ్లీలో కదా ప్రూవ్ అవ్వాలి. సో అసెంబ్లీలో తాము గైరాజరు. అసెంబ్లీలో ఏమంటే 118 ఉండాలనేది రూల్ లేదు. అసెంబ్లీలో హాజరులో మెజార్టీ ఉండాలి. సో హాజరు గైరాజరు అయినారు అనుకోండి డిఎంకే వాళ్ళు, అప్పుడు ఆటోమేటిక్ మెజార్టీ విజయ్కి వెళ్ళిపోతుంది. సో ఈ 3 స్ట్రాటజీల్లో ఏ స్ట్రాటజీ ఇప్పుడు స్టాలిన్ తీసుకోబోతున్నాడు అనేది జరుగుతుంది. ఆల్రెడీ బిహైండ్ ద సీన్స్ టీవీకేకి డిఎంకేకి మధ్య చర్చలు జరుగుతున్నాయి. సో ఏదేమైనా గవర్నర్ త్వరగా ఆయన రాష్ట్రపతి పరిపాలనకు కానీ అంటే డెడ్ లైన్ పెడతారు. డెడ్ లైన్లలో మెజార్టీ నిరూపించుకోకపోతే విజయ్కి రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తాయి. అది స్టాలిన్కి ఇష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఎన్నికలు జరగకూడదు, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పుంజుకోకూడదు అనేది స్టాలిన్కి ఉన్న ఏకైక లక్ష్యం. విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే స్టాలిన్కి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆల్రెడీ విజయ్ కాంగ్రెస్ తో కలిశాడు. రేపొద్దున నేషనల్ పాలిటిక్స్ లో కూడా విజయ్ కాంగ్రెస్ కు ఉపయోగపడే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు ఉపయోగపడితే స్టాలిన్ మంచిదే. ఆల్రెడీ ఉన్నారు, భవిష్యత్తులో ఇండియా కూటమిలో స్టాలిన్ ఉన్నాడు. ఇప్పటికి కూడా డిఎంకే ఇండియా కూటమిలో ఉంది, కాంగ్రెస్ కూడా ఉంది. ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా కొంత తొందరపడింది కాంగ్రెస్, కొంత వెయిట్ చేసి ఉండొచ్చు. తొందరపడి ఎక్కడ బీజేపీ వచ్చేస్తుందో అని భయపడి వాళ్ళు మద్దతు ప్రకటించేశారు. అది కానీ చేయకుండా ఉంటే యాక్చువల్ గా విజయ్ని పిలిచుండేవాళ్ళు గవర్నర్. కాంగ్రెస్ ఎప్పుడైతే ఓపెన్ గా మద్దతు ప్రకటించిందో గవర్నర్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినట్టే వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే రేపొద్దున విజయ్ని 4 రాష్ట్రాల్లో కూడా తిప్పుతారు. ఎంపీ సీట్లకి రేపొద్దున ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. విజయ్కి ఆల్రెడీ ఒక జంజీ జనరేషన్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. బార్డర్ స్టేట్లంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి బార్డర్లో ఉండే, ఇప్పుడు తమిళనాడుకి ఆంధ్రాకి బార్డర్ ఉంది, తమిళనాడుకి కర్ణాటకకి బార్డర్ ఉంది, తమిళనాడుకి కేరళకి బార్డర్ ఉంది, పాండిచ్చేరికి ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు తమిళనాడులో ఉండే విజయ్ ఈ బార్డర్ ఏరియాలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన బీజేపీకి చాలా దెబ్బ తగులుతుంది. సో ఇది స్టాలిన్కి
అర్థమైంది. అర్థమయ్యి ఎట్టి పరిస్థితుల్లో విజయ్ని సీఎం చేయాలని స్టాలిన్ డిసైడ్ అయ్యాడు. ఉమ్, దానికి తగినట్టే కమల్ హాసన్ కానీ దానికి తగినట్టే ప్రకాష్ రాజ్ కానీ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అవును. సో ఏదేమైనా నాకు తెలిసి అయితే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఉమ్, విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో గవర్నర్ అనుకున్నట్టు జరగదు, బీజేపీ అనుకున్నట్టు. తమిళనాడులో మాత్రం వాళ్ళ ఆటలు అయితే సాగనివ్వరు. ఎవరు విజయ్ గాని స్టాలిన్ గాని ఉమ్, బీజేపీ ఆటలు తమిళనాడులో సాగనివ్వరు. ఇది ఆంధ్రప్రదేశ్ కాదు సరెండర్ అయిపోవడానికి. అవును. వాళ్ళు జైలు కన్నా వెళ్తారు, కేసులన్నా భరిస్తారు, కానీ సరెండర్ అయ్యే పరిస్థితి మాత్రం తమిళనాడులో లేదు. ఎందుకంటే సరెండర్ అయ్యి ఉంటే తన మీద సిబిఐ కేసులు పెట్టినప్పుడే విజయ్ సరెండర్ అవ్వాలి. సరెండర్ అవ్వలేదు. అవును. అట్లాగే స్టాలిన్ కూడా వాళ్ళ మంత్రులంతా జైలుకి పెట్టినా కూడా స్టాలిన్ ఎక్కడ ఇప్పటి వరకు సరెండర్ అవ్వలేదు. ఉమ్, అందుకని నాకు తెలిసి బీజేపీ ఇంకా బీజేపీకి నెగిటివ్ తప్ప ఇప్పుడు గవర్నర్ చేష్టలు, గవర్నర్ యొక్క ఈ 2 సార్లు రిజెక్ట్ చేయడం ఇదంతా దేశం అంతా గమనిస్తోంది. అవును. మరోపక్క వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీని రద్దు చేసి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా అవును. దాడులు చేస్తున్నారు చూస్తున్నారు. అవును. సో బీజేపీ ఖచ్చితంగా ఇదంతా నెగిటివ్ పడుతుంది. రాష్ట్రాలు ఇవాళ 29 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాల్లో వాళ్ళు డైరెక్ట్ గాను, 4 రాష్ట్రాలు ఇండైరెక్ట్ గా బీజేపీ పరిపాలన ఉంది. ఉమ్, అంటే ఎన్డీఏ పరిపాలన 21 రాష్ట్రాల్లో ఉండొచ్చు. కేవలం 4 రాష్ట్రాలు మాత్రమే కాంగ్రెస్ అంటే ఇండియా కూటమి ఉండొచ్చు. ఉమ్, కానీ ఖచ్చితంగా బీజేపీకి రేపు ఎంపీ ఎలక్షన్లో, లోక్సభ ఎలక్షన్లో ఈ దెబ్బ ఖచ్చితంగా పడుతుంది. ఉమ్, ముఖ్యంగా సౌత్ ఇండియాలో అయితే చాలా పెద్ద దెబ్బే తగులుతుంది బీజేపీకి. సో దానికోసమే స్టాలిన్ వ్యూహాలు పొందుతున్నాడు తప్ప ఆయన ఏదో గొప్ప ఆదర్శవాద అయిపోవాలనో ఇంకోటి కాదు. ఉమ్, ఆయన వ్యూహాత్మకంగా అంటే స్ట్రాటజికల్ మూవ్ తప్ప అది ఇంకొకటేమో మోరల్ మూవ్, ఇంకోటి కాదు. ఉమ్. మనోళ్ళకంటే ప్రతిదాన్ని మోరల్ యాంగిల్లో చూడడం, ఆయన గొప్పవాడు అనడం ఇది అలవాటు అయిపోయింది తప్ప రాజకీయాలను అర్థం చేసుకొని రాజకీయ వ్యూహాలను అర్థం చేసుకున్నప్పుడు స్టాలిన్ మనకు అర్థమవుతుంది. అవును. సో స్టాలిన్ వ్యూహం క్లియర్గా విజయ్ని ముఖ్యమంత్రి చేయాలి, ఉమ్, తద్వారా బీజేపీని కట్టడి చేయాలి చేయాలి. అనేదే స్ట్రాటజీ. అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సార్ లేటెస్ట్ గా రజనీకాంత్ స్టాలిన్ ని మీట్ అయ్యారు అని అంటున్నారు. మీట్ అయ్యారు సో కానీ ఇదేమైనా డిస్కస్ చేస్తున్నా కూడా రజనీ అంటే ఒకవేళ రజనీని ఏమన్నా బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్ రేపొద్దున మళ్ళీ ఎలక్షన్లు అయితే రజనీకాంత్ కూడా బీజేపీకి సపోర్ట్ చేశాడు అనుకోండి, అది కూడా విజయ్కి యాంటీగా పడే అవకాశం. కాకపోతే రజనీ చేస్తాడో లేదో తెలియదు. ఏదేమైనా రజనీని కూడా కలవడం ద్వారా రజనీ న్యూట్రల్ గా ఉంచడం అనేది అవసరం. సో అందుకని కూడా కలిసి ఉండొచ్చు. సో రజనీ కూడా ఇప్పుడున్న కాంటెక్స్ట్ లో ఓపెన్ గా బీజేపీకి సపోర్ట్ చేయడం, ఆయన సైలెంట్ గానే ఉండే అవకాశం ఉంది. సో ఆ రకంగా స్టాలిన్ అండ్ విజయ్ వ్యూహాలే వర్కౌట్ అవుతాయండి. ఆల్రెడీ ప్రజల్లో తిరుగుబాటు కనబడుతుంది. ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు కూడా కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. సో ఖచ్చితంగా బీజేపీ ఫిజికల్ గా ఓడిపోవడమే కాదు, మోరల్ గా కూడా అక్కడ ఓడిపోయిందని మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్.